Okay guys, so we are on the day 4. Okay, లాస్ట్ సెషన్లో ఏం చెప్పుకున్నాం, టెస్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి. ఓకే, పోస్ట్ మ్యాన్ టెస్ట్లు ఎలా క్రియేట్ చేయాలి, ఎలా క్రియేట్ చేసి రెస్పాన్స్ బాడీని వ్యాలిడేట్ చేయాలి. రైట్, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ మనం లాస్ట్ సెషన్లో చూసాం. రైట్, సో నౌ వాట్ వీ విల్ డూ, we'll discuss about variables. Okay, discuss about variables తర్వాత ఆథరైజేషను, నెక్స్ట్ మీడియా ఫైల్స్, ఏదైనా ఫైల్ అప్లోడ్ కానీ ఇలాంటివి ఏమైనా ఎలా చేయాలి, ఆ తర్వాత డేటా డ్రివెన్ టెస్టింగ్ ఎలా చేయాలి, ఎక్స్టర్నల్ సిఎస్వి ఫైల్స్ ద్వారా వేరియబుల్స్ని ఎలా యాక్సెస్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, టుడే క్లాస్లో వాట్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియబుల్స్, ఏపీఐ చైనింగ్ అంటే ఏంటి, ఏపీఐ చైనింగ్ ఎలా చూడాలి. ఓకే, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇన్ ద పోస్ట్ మ్యాన్ మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ వేరియబుల్ హైరార్కీ ఎలా ఉంటుంది, హైరార్కీ ఇక్కడ గ్లోబల్ వేరియబుల్స్ అని ఉంటాయి. ఓకే, గ్లోబల్ వేరియబుల్స్, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. ఓకే, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. ఓకే, గ్లోబల్ వేరియబుల్స్, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, కలెక్షన్ వేరియబుల్స్, కలెక్షన్ వేరియబుల్స్, లోకల్ వేరియబుల్స్. ఓకే, లోకల్ వేరియబుల్స్, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ మనకుంటాయి. ఓకే, డేటా వేరియబుల్స్ అని ఉంటుంది, దాని గురించి లాస్ట్లో డిస్కస్ చేద్దాము. డేటా వేరియబుల్స్ కూడా ఒక టైప్ ఆఫ్ వేరియబుల్సే. ఓకే, నౌ వాట్ ఈజ్ గ్లోబల్ వేరియబుల్, వాట్ ఈజ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్, వాట్ ఈజ్ కలెక్షన్ వేరియబుల్. ఓకే, గ్లోబల్ వేరియబుల్ అంటే అది ఎన్విరాన్మెంట్ వేరియబుల్కి, కలెక్షన్ వేరియబుల్కి, లోకల్ వేరియబుల్కి అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక గ్లోబల్ వేరియబుల్ సెట్ చేశారనుకుందాం, ఇది ఒక గ్లోబల్ వేరియబుల్. ఓకే, ఇది ఒక గ్లోబల్ వేరియబుల్ సెట్ చేశారనుకుందాం, గ్లోబల్ వేరియబుల్. ఓకే, నౌ ఈ గ్లోబల్ వేరియబుల్ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ తర్వాత ఏముంటుంది, గ్లోబల్ వేరియబుల్లే కదా ఎన్విరాన్మెంట్ ఉంటుంది. గ్లోబల్లో ఎన్విరాన్మెంట్ ఉంటుంది, మొత్తం ప్రపంచంలో ఒక కంట్రీ ఉంటుంది, కంట్రీలో సిటీ ఉంటుంది, సిటీలో నువ్వు ఉంటావు, అలా. ఓకే, ఇది గ్లోబల్ వేరియబుల్ అనుకుందాం, గ్లోబల్ మొత్తం ప్రపంచం అనుకుందాం. నా ఇది లెట్స్ సే ఇది కలెక్షన్, ఇది ఎన్విరాన్మెంట్ అనుకుందాం. ఓకే, ఇది ఎన్విరాన్మెంట్, ఇది ఎన్విరాన్మెంట్. ఓకే, ఇది ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ ఏంటి, కలెక్షన్. రైట్, నెక్స్ట్ కలెక్షన్, నెక్స్ట్ ఏంటి, కలెక్షన్. ఓకే, నెక్స్ట్ ఏంటి, కలెక్షన్లో ఏముంటాయి, రిక్వెస్ట్లు ఉంటాయి. రైట్, కలెక్షన్లో ఏముంటాయి, రిక్వెస్ట్లు ఉంటాయి, కలెక్షన్లో రిక్వెస్ట్లు ఉంటాయి. ఓకే, రిక్వెస్ట్ ఆర్ లోకల్ వేరియబుల్. ఓకే, లోకల్ వేరియబుల్ అనేది అనొచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద హైరార్కీ. ఓకే, దిస్ ఈజ్ ద హైరార్కీ. గ్లోబల్ వేరియబుల్ను ఒక గ్లోబల్ వేరియబుల్ సెట్ చేసావు, గ్లోబల్ వేరియబుల్ సెట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ వేరియబుల్ ఇంట్ సంథింగ్ ఐడి ఈక్వల్ టు 4 అని ఇచ్చుకున్నావు, ఐడి ఈక్వల్ టు 4 అని ఇచ్చావు. ఈ ఐడి ఈక్వల్ టు 4 ప్రతిదానికి అప్లై అవుతుంది, నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకోవచ్చు. ఎన్విరాన్మెంట్, కలెక్షన్, లోకల్ ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకోవచ్చు, ఏ ఎన్విరాన్మెంట్లో కావాలంటే ఆ ఎన్విరాన్మెంట్లో వాడుకోవచ్చు. అది కలెక్షన్ వేరియబుల్ అయితే కలెక్షన్ వేరియబుల్కి లోకల్ ఈ రెండిట్లోనే మాత్రమే వాడుకోవచ్చు. కలెక్షన్లో ప్రతి రిక్వెస్ట్కి వాడుకోవచ్చు.
కలెక్షన్లో ప్రతి రిక్వెస్ట్కి వాడుకోవచ్చు. ఎన్విరాన్మెంట్ అయితే ఎన్విరాన్మెంట్లో ఉన్న అన్ని కలెక్షన్స్కి వాడుకోవచ్చు. ఓకే, ఎన్విరాన్మెంట్లో ఉన్న అన్ని కలెక్షన్కి వాడుకోవచ్చు. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? ఎన్విరాన్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రియల్ టైంలో ఏదైనా అప్లికేషన్ డెవలప్ చేస్తున్నప్పుడు డైరెక్ట్గా వాళ్ళు డెవలప్ చేసి డైరెక్ట్గా యూజర్కి ఇచ్చారు అప్లికేషన్. స్టేజ్ల వైజు ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డెవలపర్సు కోడ్ రాశారు. ఓకే, ఆ కోడ్ని ఎందులో పెడతారు? డెవ్లో పెడతారు. ఓకే, ఆ కోడ్ని డెవ్ ఎన్విరాన్మెంట్లో పెడతారు. డెవ్ అంటే డెవలప్మెంట్. ఓకే, డెవ్ ఎన్విరాన్మెంట్లో పెడతారు. ఆ డెవ్ ఎన్విరాన్మెంట్లో పెట్టిన దాన్ని టెస్ట్ చేయడానికి డైరెక్ట్గా టెస్టర్స్ వచ్చి డెవ్లో టెస్ట్ చేసారు. ఏం చేస్తారంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది డెవలపర్స్ ఉన్నారు. ఒక్కొక్కడు డెవలప్ చేస్తున్నాడు. కొందరిది ఫినిష్ అయింది, కొందరు ఫినిష్ అవ్వలేదు. కొందరిది ఫినిష్ అయ్యి ఒక 10 మంది ఉన్నారు కదా, 5 ఫినిష్ చేశారు వర్క్, ఇంకా 5 వర్క్ కంటిన్యూ అవుతుంది, ప్రాసెసింగ్లో ఉంది. సో అప్పుడు నువ్వు దాన్ని టెస్ట్ చేయలేవు. అందుకని కంప్లీట్ అయిన మాడ్యూల్స్ని మాత్రం ఒక దాంట్లో పెడతారు. ఇందులో ఇది కంప్లీట్ అయిపోయింది, ఇది టెస్ట్కి చేసుకోవచ్చు అని ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తారు. ఓకే, ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తారు. దాన్ని ఏమంటారు? క్యూఏ. ఓకే, క్యూఏ ఎన్విరాన్మెంట్. ఈ ఆర్గనైజేషన్కి నేమ్స్ మారిపోతుంటాయి. ఓకే, ఆర్గనైజేషన్ ఎవరికి నచ్చితే వాళ్ళు అలా పిలుచుకుంటారు. ఓకే, క్యూఏ తర్వాత క్యూఏలో కంప్లీట్గా టెస్ట్ చేసిన తర్వాత క్యూఏలో ఇంకా ప్రాడ్కి మనం కొన్ని పర్ఫార్మెన్స్ టెస్టింగ్ కానీ లేకపోతే సెక్యూరిటీ టెస్టింగ్ కానీ ఆల్ఫా టెస్టింగ్ దీస్ టైప్ ఆఫ్ టెస్టింగ్స్ని మనం ప్రాడ్ ఎన్విరాన్మెంట్లో ఎలా ఉంటుందో అలాగే చేయాలి. ఆ ఎన్విరాన్మెంట్ని డమ్మీగా మనం క్రియేట్ చేసి చేయాలి. దాన్ని ప్రీ ప్రొడక్షన్ లేదా ప్రీ ప్రాడ్ లేదా యూఏటీ అంటారు. ఓకే, ప్రీ ప్రాడ్ లేదా యూఏటీ. ఓకే, ప్రీ ప్రాడ్ లేదా యూఏటీ. ఓకే, ప్రీ ప్రాడ్ తర్వాత ప్రాడ్ అంటే ప్రొడక్షన్. ఓకే, ప్రాడ్ యూజర్ వాడతాడు. ఓకే, ఇది యూజర్ వాడుతాడు. ఓకే, ఇక్కడికి రావడానికి రకరకాల టెస్ట్స్ మనం చేసుకోవాలి. ఓకే, ప్రాడ్. నా ఇక్కడ నేమ్స్ మారిపోతాయి అన్నాను కదా. ఇక్కడ కావాలనుకుంటే డెవ్ని కొంతమంది స్టేజ్ అని పిలుస్తారు. స్టేజు, మ్యాప్ స్టేజు, టెస్ట్, మ్యాప్ టెస్ట్. ఓకే, స్టేజు, మ్యాప్ స్టేజు, టెస్ట్, మ్యాప్ టెస్ట్. ఓకే, తర్వాత ప్రాడ్. కొంతమంది డెవ్, క్యూఏ, ప్రాడ్ ఆర్ యూఏటీ అండ్ ప్రీ ప్రాడ్ ఇలా పిలుచుకుంటారు. ఏదైనా ఓకే, ఏ ఎన్విరాన్మెంట్ అయినా దానికి సపరేట్గా ఒక యూఆర్ఎల్ ఉంటుంది. దానికి సపరేట్ యూఆర్ఎల్ ఉంటుంది. డెవ్కి ఒక యూఆర్ఎల్, క్యూఏకి ఒక యూఆర్ఎల్. ఓకే, క్యూఏకి ఒక యూఆర్ఎల్, ప్రీ ప్రాడ్కి ఒక యూఆర్ఎల్. ఓకే, ప్రాడ్కి ఒక యూఆర్ఎల్ ఉంటుంది. ఓకే, మనం టెస్ట్ మన మేనేజర్ కానీ టెస్ట్ లీడ్ కానీ ఎందులో టెస్ట్స్ మనం ఎగ్జిక్యూట్ చేయాలి అని వాళ్ళు చెప్తారు. ఓకే, క్యూఏ అయిపోయిందా అయితే ప్రీ ప్రాడ్ చేసి, లేకపోతే డెవ్లో ప్రస్తుతానికి క్యూఏ డౌన్లో ఉంది డెవ్లో చేయండి. ఇలా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చెప్తారు. ఓకే, వాళ్ళు ఎప్పుడు చెప్పినా మనం రెడీగా ఉండాలి. ఓకే, దీనికి ఒక డేటాబేస్ ఉంటుంది. ఓకే, డెవ్కి ఒక డేటాబేస్ ఉంటుంది. ఓకే, క్యూఏకి ఒక డేటాబేస్ ఉంటుంది. ప్రీ ప్రాడ్కి ఒక డేటాబేస్ ఉంటుంది, ప్రాడ్కి ఒక డేటాబేస్ ఉంటుంది. రైట్,
ఇలా సపరేట్ యూఆర్ఎల్స్ సపరేట్ డేటాబేస్లు ఉండటం వల్ల మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఒక ఏపీఐ టెస్ట్ చేయాలనుకోండి, లేకపోతే ఒక లాగిన్ అవ్వాలనుకోండి, ఏదైనా అవ్వాలనుకోండి, డేటాబేస్ మారిపోతే ఆ క్రెడెన్షియల్స్ నీకు నెక్స్ట్ డేటాబేస్కి పనిచేయవు. డెవలప్ పనిచేసిన క్రెడెన్షియల్స్ లేకపోతే యూజర్ ఐడీలు లేకపోతే ఏవైనా ఐడీస్ ఉంటే అవి ఒక్క ఎన్విరాన్మెంట్లో పనిచేసినవి ఇంకో ఎన్విరాన్మెంట్లో పనిచేయవు. అందుకని పోస్ట్ మ్యాన్లో ఏపీఐ టెస్టింగ్ చేసేటప్పుడు మనకి ఈ వేరియబుల్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. ఇందులో ఏ ఎన్విరాన్మెంట్లో కావాలనుకుంటే ఆ ఎన్విరాన్మెంట్లో మనం టెస్ట్ చేసుకోవడానికి, ఓకే. ఏ యూఆర్ఎల్ కావాలనుకుంటే ఆ యూఆర్ఎల్ పెట్టి మనం టెస్ట్ చేసుకోవడానికి ఇవి చాలా యూజ్ అవుతాయి, ఓకే. నౌ లెట్ us see, ఈ హైరార్కీ మీకు అర్థమైంది కదా. గ్లోబల్ వేరియబుల్ అనేది అన్నిటికీ అప్లై అవుతుంది, ఓకే. మీరు కలెక్షన్ వేరియబుల్ పెట్టి ఎన్విరాన్మెంట్ వేరియబుల్గా మీరు యాక్సెస్ చేయలేరు, ఓకే. వేరే కలెక్షన్కి యాక్సెస్ చేయలేరు, ఆ కలెక్షన్లో మాత్రమే యూజ్ అవుతుంది. లేదా లోకల్ వేరియబుల్ పెడితే ఆ రిక్వెస్ట్కి మాత్రమే యూజ్ అవుతుంది, ఓకే. దీస్ కైండ్ ఆఫ్ వేరియబుల్స్ మనకి ఉన్నాయి, ఓకే. నౌ లెట్ us see, ఇది మన వర్క్ స్పేస్. ఇది ఏపీఐ డే2 అనేది మన వర్క్ స్పేస్. మన వర్క్ స్పేస్లో మనం 4 APIsని ఉంచాం, ఓకే. ఒక కలెక్షన్ ఉంది, 4 APIs ఉన్నాయి అందులో, ఓకే. ఒక కలెక్షన్ ఉంది, 4 APIs ఉన్నాయి. నౌ లెట్ us see హౌ టు క్రియేట్ ఏ గ్లోబల్ వేరియబుల్. నేను ఒక గ్లోబల్ వేరియబుల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. గ్లోబల్ వేరియబుల్ని క్రియేట్ చేస్తే నేనేం చేయాలి? ఈ గ్లోబల్ వేరియబుల్ని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఏదైతే అన్నిటికీ అప్లై అవుతుందో దాన్ని తీసుకుని నేను గ్లోబల్ వేరియబుల్ని క్రియేట్ చేయొచ్చు, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ఎల్ ఉంది. ఈ యూఆర్ఎల్ అనేది ప్రతి కలెక్షన్లో ఉన్న రిక్వెస్ట్కి అప్లై అవుతుంది. నా దగ్గర ఇంకో కలెక్షన్ ఉందనుకోండి, నా దగ్గర ఇంకో కలెక్షన్ ఉంటే ఆ కలెక్షన్ కూడా ఆ యూఆర్ఎల్ అనేది సేమ్ యూఆర్ఎల్, ఓకే. ఎన్విరాన్మెంట్ మారిపోతే మళ్ళీ నీకు యూజర్ ఐడీలు అవి మారిపోతాయి, కానీ ఎన్విరాన్మెంట్ మారిపోతే ఎన్విరాన్మెంట్కి యూఆర్ఎల్ కూడా మారిపోద్ది. అప్పుడు యూఆర్ఎల్ అనేది ఎన్విరాన్మెంట్ వేరియబుల్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. బట్ లెట్ us see how we can create a global variable, okay. How we can create a global variable. Now మన దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒక్కో ఆప్షను మనం ఒకసారి చూద్దాం. నౌ ఇక్కడ ఎన్విరాన్మెంట్ క్విక్ లుక్ అని ఉంది కదా, ఎన్విరాన్మెంట్ క్విక్ లుక్ ఇక్కడ క్లిక్ చేయండి. ఈ పైన ఎన్విరాన్మెంట్ అని ఉంది, దీన్ని తర్వాత చూద్దాం. కిందన గ్లోబల్స్ అని ఉంది, ఓకే. కిందన గ్లోబల్స్ అని ఉంది. గ్లోబల్స్ దగ్గర ఎడిట్ పైన క్లిక్ చేయండి. గ్లోబల్స్ దగ్గర ఎడిట్ పైన క్లిక్ చేశాను. ఆల్రెడీ అదే వేరియబుల్ ఉంది, అది డిలీట్ చేశాను. నౌ ఇక్కడ నన్ను ఏమడుగుతుంది? వేరియబుల్, ఏ వేరియబుల్ పెట్టాలనుకుంటున్నావు, ఓకే. దాని టైప్ ఏంటి, ఇనిషియల్ వాల్యూ ఏంటి, కరెంట్ వాల్యూ ఏంటి, ఓకే. వేరియబుల్ నేమ్ నేను యూఆర్ఎల్ అంటాను, ఓకే. యూఆర్ఎల్, ఓకే. యూఆర్ఎల్ అండర్స్కోర్ గ్లోబల్ అని పెట్టుకుందాం, ఓకే. యూఆర్ఎల్ అండర్స్కోర్ గ్లోబల్, ఓకే. ఇనీషియల్ వాల్యూ మనం ఇస్తే ఇచ్చుకోవచ్చు. ఇనీషియల్గా వాల్యూ ఉంటే ఇచ్చుకోవచ్చు, లేదంటే ఇవ్వకపోయినా పర్లేదు, ఓకే. నా యూఆర్ఎల్ ఏంటి? ఇది https requires.in. కాపీ దిస్, గ్లోబల్ వేరియబుల్కి రండి, ఇక్కడ కరెంట్ వాల్యూ, ఓకే. దట్స్ ఇట్, సేవ్ ఇట్, ఓకే. ఇప్పుడు మనం ఒక గ్లోబల్ వేరియబుల్ని తయారు చేసాం. ఇదొక పద్ధతి, ఓకే. ఇదొక పద్ధతి. నౌ కమ్ టు యాక్చువల్ రిక్వెస్ట్లో ఇక్కడ హెచ్టిటిపి. ఇప్పుడు నేను లెట్స్ సే
ఇది తీసేసి ఇప్పుడు నేను దాన్ని ఆ వేరియబుల్ ఎలా యాక్సెస్ చేయొచ్చు, ఇది తీసేసి ఏదైతే వేరియబుల్గా ఇచ్చామో అంతవరకు తీసేసి డబుల్ కర్లీ బ్రేసెస్, ఓకే, డబుల్ కర్లీ బ్రేసెస్ ఏదైతే యూఆర్ఎల్ అండర్స్కోర్ గ్లోబల్ అని ఇచ్చాం కదా, గ్లోబల్, రైట్, క్లోజ్ దట్ డబుల్ కర్లీ బ్రేసెస్. ఓకే, ఇప్పుడు ఈ యూఆర్ఎల్ అనేది డైనమిక్గా వస్తుంది. ఓకే, ఈ యూఆర్ఎల్ ఏదైతే ఉందో అది మనకి డైనమిక్గా వస్తుంది. ఓకే, సెండ్ ఇట్. నా చూసారా, కన్సోల్లోకి ఒకసారి వెళ్ళండి, మనకి ఏది ఎగ్జిక్యూట్ అయిందో తెలుస్తుంది. క్లియర్ ఇట్, అగైన్ సెండ్ ఇట్. ఓకే, రిక్వైర్స్ డాట్ ఇన్ సరే అయ్యింది, రైట్. మనం ఎందుకంటే ఈ గ్లోబల్ వేరియబుల్ అనేది మనకి డైనమిక్గా ఇచ్చుకున్నాం. మనకి ఇక్కడ ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ పెట్టుకోవచ్చు. మన దగ్గర ఇంకో వాల్యూ ఉందనుకోండి, యాడ్ ఏ న్యూ గ్లోబల్ వేరియబుల్ సంథింగ్ ఏదైనా నేమ్ అని ఇచ్చుకున్నాం అనుకోండి. నేమ్ ఇనిషియల్ వాల్యూ ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, రాజీవ్. ఇంకో యూఆర్ఎల్ ఉందనుకోండి, అప్పుడు ఇనిషియల్ వాల్యూ రిక్వైర్స్ డాట్ ఇన్ పెట్టుకొని ఏదైతే మనకి కొత్త యూఆర్ఎల్ రిక్వైర్స్ డాట్ క్యూఏ డాట్ ఇన్, క్యూఏ అయితే ఓకే, రిక్వైర్స్ డాట్ క్యూఏ డాట్ ఇన్ అలా పెట్టుకోవచ్చు. ఓకే, లైక్ దట్ మీకు ఏది నచ్చితే అలా పెట్టుకోవచ్చు. ఓకే, అలా మనం ఒక గ్లోబల్ వేరియబుల్ని క్రియేట్ చేయొచ్చు. ఇది ఒక పద్ధతి. రెండవ పద్ధతి చెప్పే ముందు కలెక్షన్ వేరియబుల్ లేదా ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేయాలి. ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేయాలి? ఎన్విరాన్మెంట్ రెండు విధాలుగా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ఎన్విరాన్మెంట్స్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఈ ఎన్విరాన్మెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ క్రియేట్ న్యూ ఎన్విరాన్మెంట్ అని ఉంది. ఓకే, ప్రస్తుతానికి మన దగ్గర ఏ ఎన్విరాన్మెంట్స్ లేవు. ఇక్కడ క్రియేట్ న్యూ ఎన్విరాన్మెంట్ అని ఉంది, ఇది ఒక ఆప్షన్. ఇక్కడ నో ఎన్విరాన్మెంట్ టాప్ రైట్లో నో ఎన్విరాన్మెంట్ అని ఉంది కదా, ఇక్కడ కూడా క్లిక్ చేస్తే ఆర్ వీ కెన్ సే ఇక్కడ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసిన దగ్గరే ఇక్కడ మనం యాడ్ ఉంది కదా, ఎన్విరాన్మెంట్ నో యాక్టివ్ ఎన్విరాన్మెంట్, ఇక్కడ కూడా ఒక యాడ్ ఉంది. ఓకే, ఇక్కడ క్లిక్ చేసినా మనం ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఎలా క్రియేట్ చేయొచ్చు, నేను ఇక్కడ నుంచి క్రియేట్ చేస్తాను. ఓకే, క్రియేట్ ఎన్విరాన్మెంట్, అక్కడ యాడ్ క్లిక్ చేసినా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ న్యూ ఎన్విరాన్మెంట్ నేమ్ ఏంటి, మనం క్యూఏ అని పెట్టుకుందాం. ఓకే, క్యూఏ అని పెట్టుకున్నాం, మన ఎన్విరాన్మెంట్ నేము క్యూఏ, రైట్. ఓకే, ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసాం. ఓకే, మనకి దీంతో ప్రస్తుతానికి అయితే పని లేదు. లేదంటే ఇక్కడ మీరు ఎన్విరాన్మెంట్కి ఏదైనా వేరియబుల్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే మనం ఏం చేయొచ్చు, మనం ప్రస్తుతానికి కలెక్షన్లో ఉన్నాం కదా, కలెక్షన్లో ఎన్విరాన్మెంట్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఎన్విరాన్మెంట్స్ అనే ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, గ్లోబల్స్, క్యూఏ అనేది మన ఎన్విరాన్మెంట్. ఇక్కడ నేను క్లిక్ చేస్తే నాకు వేరియబుల్ నేము, టైపు, ఇనిషియల్ వాల్యూ, కరెంట్ వాల్యూ ఇలా అయినా క్రియేట్ చేయొచ్చు. లేదా ఇక్కడ ఎన్విరాన్మెంట్ క్విక్ లుక్లో ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేసినా నేను చేయొచ్చు. ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేసినా సేమ్ ఆప్షన్ వస్తుంది. నేను దీనికి ప్రాడ్ అని ఇచ్చాను. ఓకే, ప్రాడ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది. ఓకే, ప్రాడ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది. నేను ఏ ఎన్విరాన్మెంట్ కావాలనుకుంటే ఆ ఎన్విరాన్మెంట్లో నా యొక్క రిక్వెస్ట్ని నేను ఇచ్చేసుకోవచ్చు. ఇలా మనం ఎన్నైనా డెవ్ అవుట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకోటి క్రియేట్ చేసుకుని డెవ్ అని పెట్టుకోవచ్చు, దానికి ఒక యూఆర్ఎల్ పెట్టుకోవచ్చు. ఓకే, దానికి ఒక యూఆర్ఎల్, లేకపోతే దానికి ఒక యూజర్ ఐడి, దానికి ఒక క్రెడెన్షియల్స్, లైక్ దట్ ఏదైనా పెట్టుకోవచ్చు. నౌ కమ్ టు క్యూఏ ఎన్విరాన్మెంట్లో ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దామా. ఇక్కడ యూఆర్ఎల్ అండర్స్కోర్ ఎన్విరాన్మెంట్ అని ఇస్తాను. ఎన్విరాన్మెంట్ ఓకే.
నేను జస్ట్ కాపీ చేసుకుంటున్నాను దాన్ని. ఓకే, నా ఇనిషియల్ వాల్యూ మనం ఏమి ఇక్కర్లేదు. కరెంట్ వాల్యూ ఏమి ఇవ్వాలి, రిక్వైర్స్ డాట్ ఇన్ కదా, రిక్వైర్స్ డాట్ ఇన్ కింద ఉంది, ఇది ఇచ్చేద్దాం. ఓకే, కాపీ దిస్ కరెంట్ వాల్యూ రిక్వైర్స్ డాట్ ఇన్. ఓకే, దీన్ని ఇప్పుడు ఎలా యాక్సెస్ చేయాలి, సేమ్ 2 కర్లీ బ్రాసెస్ ఓపెన్ చేయండి. యూఆర్ఎల్ గ్లోబల్ అని ఉంది కదా, ఇక్కడ యూఆర్ఎల్ ఎన్విరాన్మెంట్ అని పెట్టండి. యూఆర్ఎల్ ఎన్విరాన్మెంట్, రైట్, యూఆర్ఎల్ అండర్స్కోర్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు ఇది నేను ఎందుకు నాకు ఇది ఎర్రర్ చూపిస్తుంది, అన్రిజాల్వ్డ్ వేరియబుల్ అని, ఎందుకంటే ఇక్కడ మనం ఏ ఎన్విరాన్మెంట్ని సెలెక్ట్ చేసుకోలేదు. మనకు 2 ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి, కానీ మనం ఏ ఎన్విరాన్మెంట్ని సెలెక్ట్ చేసుకోలేదు. ఈ వేరియబుల్ ఏ ఎన్విరాన్మెంట్లో ఉందో దానికి తెలియదు. నౌ క్యూఏ ఎన్విరాన్మెంట్లో కదా మనం ఇప్పుడు క్రియేట్ చేసింది, క్యూఏ సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు క్యూఏలేనా సెలెక్ట్ చేసింది, సేవ్ చేయలేదు దీన్ని, సారీ. ఓకే, సేవ్. నౌ కమ్ హియర్. ఇప్పుడు ఆ ఎర్రర్ పోయింది, రైట్, ఆ ఎర్రర్ పోయింది. ఇప్పుడు కన్సోల్ విండోని క్లియర్ చేయండి. కన్సోల్ విండోని క్లియర్ చేసి సెండ్ చేయండి, రైట్. ఇలా మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, let me close these windows. Okay, globals QA prod overview. Okay, dummy rest away. Okay, now కలెక్షన్ వేరియబుల్స్ని ఎలా క్రియేట్ చేయాలి, కలెక్షన్ అనే విండోలోకి వెళ్ళండి. ఇక్కడ మీకు ఏ కలెక్షన్కి అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ కలెక్షన్ పైన క్లిక్ చేయండి. ఆ కలెక్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వేరియబుల్స్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఆల్రెడీ ఏదో వేరియబుల్ క్రియేట్ చేసి ఉంది. లెట్ మీ డిలీట్ దిస్ వన్. ఓకే, వేరియబుల్స్ ఏం చేశాను, నేను కలెక్షన్ అనే ట్యాబ్ పైన క్లిక్ చేశాను. ఏ కలెక్షన్కి అయితే వేరియబుల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నానో ఆ కలెక్షన్ పైన క్లిక్ చేశాను. ఓకే, నా వాట్ ఐమ్ గోనా డు సేమ్ థింగ్. ఓకే, యూఆర్ఎల్ అండర్స్కోర్ కలెక్షన్. ఓకే, యూఆర్ అండర్స్కోర్ కలెక్షన్. కరెంట్ వాల్యూ HTTP copy this one, paste it here. ఓకే, ఇప్పుడు మనం let me copy this one. ఓకే, ఇప్పుడు మనం సేవ్ చేస్తే ఇక్కడ పోస్ట్ యూజర్లో ఇక్కడ యూఆర్ఎల్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ తీసేసి కలెక్షన్ వేరియబుల్ పెట్టుకున్నాం. ఓకే, దీని మీద మౌస్ ఓవర్ చేస్తే మనకు కనిపిస్తుంది కరెంట్ ఏదైతే యాడ్ అయ్యి ఉందో అది. ఓకే, సెండ్ ఇట్. ఇట్స్ ఆల్సో వర్క్డ్ ఫైన్. ఓకే, ఇలా మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ని లేదంటే కలెక్షన్ వేరియబుల్స్ని గ్లోబల్ వేరియబుల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు ఆన్ ఏ హై లెవెల్. ఓకే, బట్ వెన్ వీ టాకింగ్ అబౌట్ API చైనింగ్. ఓకే, API చైనింగ్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెస్ట్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నేను ఒక యూజర్ని క్రియేట్ చేశాను. ఓకే, ఆ యూజరు డేటాబేస్లో ఇది టెస్టింగ్ పర్పస్ మనం డైలీ చేయాల్సి ఉంటుంది, రైట్. టెస్టింగ్ పర్పస్ అంటే మనం డైలీ చేయాల్సి ఉంటుంది. ప్రతిసారి యూజర్ని క్రియేట్ చేయడం, దాన్ని అప్డేట్ చేయడం, ఓకే, లేదంటే ఇంకేదైనా చేయడం, మళ్ళీ ఒక యూజర్ని ఇచ్చేయడం, అప్డేట్ చేయడం, లేదా మీరు టెస్టింగ్ చేయాలనుకున్నప్పుడు ఏమవుతుంది, ఒక యూజర్ని క్రియేట్ చేయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి రాజీవ్ అనే నేమ్ ఇస్తే అయిపోతుంది.
సమ్టైమ్స్ ఇది ఈమెయిల్ అవ్వచ్చు, దిస్ ఈమెయిల్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అని వచ్చేస్తుంది ఉంటుంది. ఓకే, దిస్ యూజర్ ఐడి ఆల్రెడీ డిలీటెడ్ అని వస్తుంటుంది. ఓకే, ప్రతిసారి మనం ఒక డైనమిక్ వాల్యూని ఒక ఫేక్ వాల్యూని ఇచ్చి టెస్టింగ్ చేయాల్సి ఉంటుంది. రైట్, ప్రతిసారి ఒక డైనమిక్ వాల్యూ ఒక ఫేక్ వాల్యూ ఇచ్చి టెస్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్ దట్ టైప్ ఆఫ్ కేసెస్ మనం ఈ ప్రీ రిక్వెస్ట్ స్క్రిప్ట్ను వాడుకొని వేరియబుల్స్ని క్రియేట్ చేయొచ్చు. ఆన్ ఫ్లై మనకి ఏదైతే డేటా వస్తుందో బేస్డ్ ఆన్ దట్ డేటా మనం ప్రీ రిక్వెస్ట్ స్క్రిప్ట్ని అండ్ టెస్ట్స్ని వాడుకొని మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, నౌ వాట్ ఐమ్ గోనా డూ, నౌ ఇప్పుడు క్రియేట్ చేసిన వేరియబుల్స్ని అన్నీ ఒకసారి డిలీట్ చేసేద్దాం. ఓకే, క్రియేట్ చేసిన వేరియబుల్స్ని అన్నింటినీ ఒకసారి డిలీట్ చేసేద్దాం. ఓకే, డిలీట్, దిస్ ఈజ్ డన్, సేవ్ ఇట్. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఎలాంటి గ్లోబల్ వేరియబుల్స్ లేవు. ఓకే, కలెక్షన్ వేరియబుల్ కూడా డిలీట్ చేసేస్తున్నాం. ఓకే, సేవ్ ఇట్, క్లోజ్ ఇట్. ఓకే, మన దగ్గర ఇంకే వేరియబుల్స్ ఉన్నాయి? ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఒకటి ఉంది. రైట్, ఎన్విరాన్మెంట్ వేరియబుల్, కమ్ టు ఎన్విరాన్మెంట్స్, QA, this one also delete. Okay, save it. Now మనం రిక్వెస్ట్లు ఈ ప్రీ రిక్వెస్ట్ స్క్రిప్ట్ వాడి మనం క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఈ వేరియబుల్ని కూడా తీసేద్దాం. ఓకే, దట్ ఈజ్ కన్సోల్ ఖాళీగా ఉంది. వేరియబుల్ లేదా? ఓకే, what is that? http requires.in, right? https requires.in, right? This one only, right? నా పోస్ట్ స్లోగా ఉంది. దట్ ఈజ్ నాట్ ద URL, ఐ థింక్. come to some get request or something. Okay, get. Okay, requires.in, copy this one. Request spelling tappadi. Okay, now send it. Right, so మనం అన్ని వేరియబుల్స్ని తీసేసాం. ఆన్ ఫ్లై వీ హ్యావ్ టు క్రియేట్ దీస్ వేరియబుల్స్. రైట్, ఎలా క్రియేట్ చేయొచ్చు వేరియబుల్స్ని? ఇక్కడ మనకి పిఎం అనే ఆబ్జెక్ట్ ఉంది కదా, పిఎం డాట్ మనకి ఏదైతే వేరియబుల్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ అనుకుందాం, అలాగైతే గ్లోబల్స్. ఓకే, pm.globals. okay, or otherwise pm.environment, pm.collection, అలా ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. pm.environment క్రియేట్ చేద్దాం. pm.environment .set, దట్స్ ఇట్. .set ఇది 2 ఆర్గ్యుమెంట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఒక ఆర్గ్యుమెంట్ ఏదైతే నేమ్ ఇవ్వాలనుకుంటున్నానో ఆ నేమ్ URL,
అండర్స్కోర్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఈ నేమ్ తర్వాత వాల్యూ, ఏ వాల్యూని ఇవ్వాలనుకుంటున్నానో ఆ వాల్యూ, డబుల్ కోట్స్లో ఆ వాల్యూ. ఓకే, ఇప్పుడు నేను ప్రీ రిక్వెస్ట్ స్క్రిప్ట్లో ఇచ్చాను. ప్రీ రిక్వెస్ట్ స్క్రిప్ట్లో ఇస్తే ఏమవుతుంది, ముందు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత రిక్వెస్ట్ సెండ్ అవుతుంది కదా. ముందు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత రిక్వెస్ట్ సెండ్ అవుతుంది. రిక్వెస్ట్ని సెండ్ చేసేటప్పుడు ఇక్కడ మనం వేరియబుల్స్ని ఇచ్చుకోవాలి కదా. వేరియబుల్ని కర్లీ బ్రేసెస్లో యూఆర్ఎల్ అండర్స్కోర్ ఎన్విరాన్మెంట్. ఓకే, బ్రాకెట్ క్లోజ్డ్. ఓకే, ఎన్విరాన్మెంట్ బ్రాకెట్ క్లోజ్డ్. ఇప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇది రన్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఎలాంటి వేరియబుల్ సెట్ అవ్వలేదు. ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఒకసారి. స్పెల్లింగ్ కరెక్ట్ కాదు చూసుకుంటాను నేను. ఓకే, రన్ చేసి చూసుకుందాం. ఓకే, సెండ్ ఇట్. సి, ఇప్పుడు ఏమైంది, ఆటోమేటిక్గా ఎన్విరాన్మెంట్ అనేది ఇందాక మనం క్లియర్ చేసాం కదా, మనకి ఏమీ ఉండవు కదా. కానీ ఇప్పుడు మనకి ఒక ఎన్విరాన్మెంట్ సెట్ అయ్యి ఉంటుంది, ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అనేది సెట్ అయ్యి ఉంటుంది. సి హియర్, ఇది సెట్ అయింది కదా. సో అలా మనం ఎన్విరాన్మెంట్ని సెట్ చేసుకోవచ్చు. మనం ఆన్ ఫ్లై దట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ని డిలీట్, ఆ రిక్వెస్ట్ మాత్రం చూసి డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు, లెట్స్ సే ఇక్కడ ప్రీ రిక్వెస్ట్ స్క్రిప్ట్ అనేది ముందు సెట్ అవుతుంది కదా. ప్రీ రిక్వెస్ట్ స్క్రిప్ట్ అనేది ముందు ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత ఏమి ఎగ్జిక్యూట్ అవుతుంది, టెస్ట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి కదా. ఇక్కడ పిఎం డాట్ ఎన్విరాన్మెంట్ డాట్ అన్సెట్ ఏం అన్సెట్ చేయాలనుకుంటున్నాము, యూఆర్ఎల్ ఎన్విరాన్మెంట్. ఓకే, దీన్ని డబుల్ కోట్స్లో పెట్టండి. ఓకే, సో ఇది ఆటోమేటిక్గా డిలీట్ చేసేస్తుంది. ఓకే, అన్సెట్ ఇచ్చినప్పుడు ఒకే వాల్యూ ఇస్తే సరిపోతుంది, దాని వాల్యూ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు సెర్చ్ చేసేటప్పుడు దాని ఏదైతే నేమ్ ఉందో దాని నేము అండ్ వాల్యూ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, నౌ సెండ్ ఇట్. రైట్, ఇది కూడా సెండ్ అయింది సక్సెస్ఫుల్గా. ఓకే, నౌ మనం ఏం చేద్దామంటే, ఇలా మీరు ఇక్కడ ప్రీ రిక్వెస్ట్ స్క్రిప్ట్లో ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. మీరు గ్లోబల్ కావాలనుకుంటే పిఎం డాట్ గ్లోబల్స్ డాట్ సెట్. ఓకే, వాల్యూ ఏదైనా వాల్యూ ఇచ్చుకోవచ్చు, యూఆర్ఎల్. ఓకే, డబుల్ కోట్స్లో ఉండాలి ఇది, కామా పెట్టి యూఆర్ఎల్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో ఆ యూఆర్ఎల్ https colon requires డాట్ ఇన్. ఓకే, ఇదేం చేస్తుంది, గ్లోబల్ వేరియబుల్ని సెట్ చేస్తుంది. రిక్రస్, ఓకే యూఐ లేదు ఇక్కడ. ఓకే, డాట్ ఇన్ ఇదేం చేస్తుంది, గ్లోబల్ వేరియబుల్ని సెట్ చేస్తుంది. దీన్ని యాక్సెస్ చేయాలనుకుంటే ఇక్కడ యూఆర్ఎల్ అని ఇవ్వాలి. ఓకే, యూఆర్ఎల్ అని ఇవ్వాలి. లైక్ దట్ మీరు ఏం కావాలనుకుంటే అక్కడ పిఎం డాట్ గ్లోబల్. ఇప్పుడు కలెక్షన్ వేరియబుల్ని సెట్ చేయాలనుకోండి, పిఎం డాట్ కలెక్షన్ వేరియబుల్స్. మళ్ళీ ఇది ఇచ్చేసి డబుల్ కోట్స్లో యూఆర్ఎల్ అండర్స్కోర్ కలెక్షన్. ఓకే, కామా ఏదైతే మనం యూఆర్ఎల్ అనుకుంటున్నామో ఆ యూఆర్ఎల్ ఇచ్చుకోవాలి. కాపీ దిస్ వన్.
https:// ఓకే, లైక్ దట్ మనం కలెక్షన్ కావాలనుకుంటే కలెక్షన్, లోకల్ కావాలనుకుంటే ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది యాక్సెస్ చేయాలంటే కర్లీ బ్రేసెస్లో వాడుకుని చేసుకోవాలి. ఓకే, లేదంటే మనం ఒకసారి మార్చేసి చూద్దాం. ఓకే, యూఆర్ఎల్ అంటే ఇప్పుడు ఏం సెండ్ అవ్వాలి, గ్లోబల్ వేరియబుల్ సెట్ అవ్వాలి. ఓకే, గ్లోబల్ వేరియబుల్ సెట్ అవ్వాలి. కలెక్షన్ వేరియబుల్ డాట్ సెట్ ఇవ్వలేదు ఇక్కడ. ఓకే, డాట్ సెట్. ఇది ఇప్పుడు ఏం చేయాలి, ఒక కలెక్షన్ వేరియబుల్ని క్లియర్ చేయండి. కలెక్షన్ వేరియబుల్ని ఒక గ్లోబల్ వేరియబుల్ని సెట్ చేసి ఉండాలి. రైట్, చూద్దాం ఇక్కడ గ్లోబల్ వేరియబుల్ సెట్ అయిందా లేదా. సెట్ అయింది కదా గ్లోబల్ వేరియబుల్, మనం ఇందాక డిలీట్ చేసింది ఇప్పుడు సెట్ అయిపోయి ఉంది. కలెక్షన్ వేరియబుల్ ఉందా చెక్ చేయండి. కలెక్షన్లోకి వెళ్ళండి, కలెక్షన్ పైన క్లిక్ చేసి అప్డేట్ ప్రొఫైల్లోకి వెళ్ళండి. అప్డేట్ ప్రొఫైల్లో వేరియబుల్స్లోకి రండి, వేరియబుల్స్లో సెట్ అయ్యింది. లైక్ దట్ వీ కెన్ క్రియేట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియబుల్స్. ఓకే, నౌ కమ్ హియర్. నేను దీన్ని అన్సెట్ చేయాలి. ఓకే, సేమ్ pm.unset అలా ఇచ్చుకొని pm.collection వేరియబుల్ డాట్ అన్సెట్. ఓకే, డాట్ అన్సెట్ ఏదైతే వేరియబుల్ ఇచ్చుకున్నామో ఆ వేరియబుల్ని డబుల్ కోట్స్లో యూఆర్ఎల్ కలెక్షన్. ఓకే, అలా ఇస్తే అది అన్సెట్ అయిపోతుంది. ఓకే, ఆటోమేటిక్గా ఆన్ ఫ్లై డిలీట్ అయిపోతుంది. మనం ఇంకేం క్రియేట్ చేస్తాం, pm.globals డాట్ అన్సెట్. ఓకే, ఇక్కడ మనం ఏమి ఇచ్చాము, డబుల్ కోట్స్లో యూఆర్ఎల్. రైట్, యూఆర్ఎల్ అనే వేరియబుల్ ఇచ్చాము. లైక్ దట్ మనం ఏదైనా డిలీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి డిలీట్ అయిపోయి ఉంటాయి. మనం రిక్వెస్ట్ పంపిస్తేనే అవి వర్క్ అవుతాయి. రిక్వెస్ట్ పంపించకపోతే అవి డిలీట్ అయిపోతాయి. ఇక్కడ ఏమీ లేవు చూసారా, లైక్ దట్. నౌ లెట్ మీ టెల్ యూ వన్ సినారియో. ఇప్పుడు మనకి కిందన యూజర్ ఐడి అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. రైట్, 905 అనేది ఒక యూజర్ ఐడి. ఈ 905 అనే యూజర్ ఐడి నేను ఈ రిక్వెస్ట్లో వాడాలనుకుంటున్నాను, పుట్ యూజర్లో వాడాలనుకుంటున్నాను. పుట్ యూజర్లో ఇక్కడ యూఆర్ఎల్ ఉంది చూసారా, ఈ యూఆర్ఎల్లో ఐడి ఇచ్చుకోవచ్చు. రైట్, ఈ ఐడిని నేను ఇక్కడ వాడాలనుకుంటున్నాను. ఓకే, లేదా ఇక్కడ కూడా వాడాలనుకుంటున్నాను. డిలీట్ యూజర్లో ఇక్కడ ఐడి ఉంది కదా, ఈ ఐడిలో కూడా నేను వాడాలనుకుంటున్నాను. అప్పుడు నేనేం చేయొచ్చు, నేనేం చేయొచ్చు అంటే రిమూవ్ ఆల్ దిస్. ఓకే, అదర్వైజ్ గ్లోబల్స్ ఒక్కటి ఉంచి మిగతాదంతా డిలీట్ చేసేద్దాం. ఓకే, ఆల్రెడీ సెట్ అయింది కాబట్టి. ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నాను, ఈ ఐడి నాకు ఎప్పుడు జనరేట్ అవుతుంది, రిక్వెస్ట్ పంపించిన తర్వాత జనరేట్ అవుతుంది. రైట్, రిక్వెస్ట్ పంపించిన తర్వాత జనరేట్ అవుతుంది. అంటే ఈ టెస్ట్లోకి వచ్చేసరికి ఈ ఐడిని నేను క్యాప్చర్ చేయొచ్చు. ఈ టెస్ట్లోకి వచ్చేసరికి ఈ ఐడిని నేను క్యాప్చర్ చేయొచ్చు. రిమూవ్ ఆల్ దీస్. ఓకే, ఎలా క్యాప్చర్ చేయొచ్చు అంటే మనకి pm.response. ఓకే, pm.response.json అనిస్తే ఏమవుతుంది, మనకి ఏదైతే రెస్పాన్స్ ఉందో ఆ రెస్పాన్స్ అంతా ఈ లైన్లోకి క్యాప్చర్ అవుతుంది. దీనికి ఒక నేమ్ పెట్టుకుందాం. ఓకే, డేటా అనే నేమ్ పెట్టుకున్నాను. ఓకే, దీనికి ఏదో ఒక వేర్ కానీ కాన్స్ట్ కానీ ఏదో పెట్టుకోండి. ఓకే, డేటా అని ఒక నేమ్లో మనం క్యాప్చర్ చేసాం. ఇప్పుడు నేను ఒక వేరియబుల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఆ వేరియబుల్ని పుట్ ఏపీఐలోను డిలీట్ ఏపీఐలోను వాడాలనుకుంటున్నాను.
ఓకే, ఆ వేరియబుల్ని పుట్ ఏపీఐలోను డిలీట్ ఏపీఐలోను వాడాలనుకుంటున్నాను. సో నేను గ్లోబల్ వేరియబుల్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. అలా అయితే అన్నిటికీ అప్లై అవుతుంది. ఒకే కలెక్షన్లో ఉన్నాయి కాబట్టి కలెక్షన్ వేరియబుల్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఒకే ఎన్విరాన్మెంట్లో ఉన్నాయి కాబట్టి ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ అప్ టు మీ. ఓకే, అది వేరే కలెక్షన్లో ఉందనుకోండి, నేను ఎన్విరాన్మెంట్ వేరియబుల్ క్రియేట్ చేసుకుంటాను. సేమ్ కలెక్షన్లో నాకు ఉన్నాయి కాబట్టి నేను కలెక్షన్ వేరియబుల్ క్రియేట్ చేసుకున్న ప్రాబ్లం లేదు. ఓకే, నౌ ఐ జస్ట్ వాంటెడ్ టు క్రియేట్ one collection variable, pm dot collection variables dot set కదా, డాట్ సెట్. నా ఇప్పుడు వేరియబుల్ కీ ఇవ్వాలి. వేరియబుల్ కీ ఏంటది? యూజర్ ఐడి, రైట్? యూజర్ ఐడి కామా డేటా అనే దానికి మొత్తం రెస్పాన్స్ మనం యాక్సెస్ చేసాం, రైట్? డేటా డాట్ ఐడి అని ఇస్తే ఓన్లీ ఐడి క్యాప్చర్ అవుతుంది. ఓకే, నౌ సెండ్ దిస్. ఇక్కడ ఐడి 558 వచ్చింది. 558 వచ్చింది. మన వేరియబుల్గా 558 క్రియేట్ అయ్యి ఉండాలి. ఓకే, కలెక్షన్ వేరియబుల్, రైట్? కలెక్షన్ వేరియబుల్స్ని ఓపెన్ చేయండి. నౌ గో టు వేరియబుల్స్. 558 క్రియేట్ అయింది కదా. ఇప్పుడు నేను మళ్ళీ పోస్ట్ ఏపీఐ సెండ్ చేస్తాను అనుకోండి, ఇంకో వేరియబుల్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఐ నీడ్ టు అన్సెట్ ఆల్సో. నేను యూజ్ చేసుకున్న తర్వాత దాన్ని అన్సెట్ చేసేయాలి. ఓకే, లేదంటే అలా వేరియబుల్స్ క్రియేట్ అవుతూనే ఉంటాయి. ఓకే, ఎలా యూజ్ చేసుకోవాలనుకుంటున్నాం? దీన్ని వేరే రిక్వెస్ట్లో యూజ్ చేసుకోవాలనుకుంటున్నాం, పుట్ ఏపీఐలో యూజ్ చేసుకోవాలనుకుంటున్నాం. ఇక్కడికి వచ్చాక పుట్ ఏపీఐలో ఇక్కడ ఈ ఐడి ఉంది కదా, ఈ ఐడి బదులు మనం ఏదైతే వేరియబుల్గా సెట్ చేసుకున్నామో ఆ వేరియబుల్ని ఇచ్చుకోవాలి. ఓకే, డబుల్ కోట్స్ కలెక్షన్లో యూజర్ ఐడి ఉంది కదా, యూజర్ ఐడి. ఓకే, సెట్ చేసుకున్నాము. దీన్నే డిలీట్ ఏపీఐలో కూడా వాడుకోవాలి. ఓకే, డిలీట్ ఏపీఐలో కూడా వాడుకోవచ్చు. ఓకే, మొత్తం అన్నీ ఒకే కలెక్షన్లో ఉన్నాయి కాబట్టి. వేరే కలెక్షన్లో ఉంటే నేను ఎన్విరాన్మెంట్ వేరియబుల్ కానీ లేదంటే కలెక్షన్ గ్లోబల్ వేరియబుల్ కానీ సెట్ చేసుకోవాలి. వన్స్ ఇది నేను సెట్ చేసేసాను. సెట్ చేసేసిన తర్వాత ఈ రిక్వెస్ట్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత నేను లాస్ట్లో దీన్ని అన్సెట్ చేయాలి. లేదంటే మళ్ళీ ఈ కలెక్షన్ రన్ చేసినప్పుడు మళ్ళీ క్రియేట్ అవుతుంటాయి. అందుకని ఇప్పుడు నేను అన్సెట్ చేస్తాను. ఈ రిక్వెస్ట్ అయిపోయిన తర్వాత అన్సెట్ చేయాలంటే ఏం చేయాలి? టెస్ట్లు ఎప్పుడు రన్ అవుతాయి? రిక్వెస్ట్ వెళ్ళిన తర్వాత కదా. లాస్ట్ రిక్వెస్ట్ డిలీట్ యూజర్ కాబట్టి లాస్ట్ రిక్వెస్ట్లో ఇక్కడ నేను అన్సెట్ చేస్తాను. ఓకే, పిఎం డాట్, లేదంటే ఇక్కడ స్నిప్పెట్స్ అయినా వాడుకోవచ్చు. అన్సెట్ క్లియర్ కదా, క్లియర్ కలెక్షన్ వేరియబుల్. ఓకే, క్లియర్ కలెక్షన్ వేరియబుల్. ఓకే, వేరియబుల్కి ఏంటి? యూజర్ ఐడి. ఓకే, ఇలా ఇక్కడ క్రియేట్ అయిన యూజర్ ఐడిని మనం ఈ రిక్వెస్ట్లోను వాడుకొని లాస్ట్లో అన్సెట్ చేసేస్తున్నాం. ఓకే, అలా ఈ ఒక ఏపీఐలో ఉన్న డేటాని ఇంకో ఏపీఐలో వాడుకోవచ్చు. ఒక ఏపీఐలో ఉన్న క్రియేట్ అయిన రికార్డ్ని ఇంకో ఏపీఐలో వాడుకోవచ్చు. దీన్ని ఏపీఐ చైనింగ్ అంటాం. ఓకే, దీన్ని ఏపీఐ చైనింగ్ అంటాం. ఓకే, నా ఈ కలెక్షన్ రన్ చేయాలి. ఎలా రన్ చేయొచ్చు ఈ కలెక్షన్ని? ఇక్కడ కలెక్షన్ పైన క్లిక్ చేసి కలెక్షన్ ఎలా రన్ చేయాలి? కలెక్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ రన్ అని ఉంది కదా, ఈ రన్ పైన క్లిక్ చేయొచ్చు. ఆర్ ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్ పైన రన్ కలెక్షన్ అని ఉంది కదా, ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు. ఓకే, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. నౌ ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. ఐ థింక్ మై పోస్ట్మెన్ ఇస్ స్లో. ఓకే, ఇక్కడ కలెక్షన్ రన్నర్ ఇది. ఓకే, ఏ ఏపీఐస్ అయితే రన్ చేయాలనుకుంటున్నానో ఆ ఏపీఐస్ అన్నీ సెలెక్ట్ అయ్యి ఉన్నాయి. ఓకే, నేను అన్సెలెక్ట్ చేసుకుంటే ఆ ఏపీఐస్ రన్ అవ్వవు.
ఓకే, గెట్ ఏపీఐతో మనం ఏ ఆపరేషన్ చేయలేదు కాబట్టి దాన్ని అన్సెలెక్ట్ చేసుకున్నాను. మిగతావన్నీ సెలెక్ట్ అయ్యి ఉన్నాయి. ఓకే, ఎన్నిసార్లు ఇటరేషన్స్ అంటే ఎన్నిసార్లు రన్ చేయాలి దీన్ని, ఈ ఈ ఈ మొత్తం ఈ లూప్ని 10 సార్లు రన్ చేయమంటే 10 సార్లు రన్ చేస్తుంది, ఒకసారి అయితే 1 సారి. మనకి ఏ నెంబర్ కావాలనుకుంటే ఆ నెంబర్ ఇచ్చుకోవచ్చు. ఏపీఐకి మధ్య ఎంత డిలే ఉండాలి అని అడుగుతుంది, అది మిల్లీ సెకండ్స్లో ఇచ్చుకోవాలి. ఓకే, ఒక 1 సెకండ్ అనుకోండి 1000 ఇవ్వాలి. ఓకే, 5 సెకండ్స్ అనుకోండి 5000 ఇవ్వాలి. ఓకే ఓకే లైక్ దట్ డిలే ఇచ్చుకోవచ్చు. ఓకే, ఈ డేటా అనేది నేను తర్వాత మీకు చెప్తాను. ఓకే, నాట్ నౌ. ఇప్పుడు రన్ అప్డేట్ ప్రొఫైల్ అనేది నా కలెక్షన్ పేరు, రైట్. రన్ అయిపోయింది. ఓకే, రన్ అయిపోయింది. నేను ఇక్కడ ఏం టెస్ట్లు ఇవ్వలేదు కాబట్టి నాకు ఇది చూపించింది. ఓకే, ఎన్విరాన్మెంట్ QA 1 ఇటరేషను, ఇక్కడ అన్నీ పాస్ అయ్యాయా ఫెయిల్ అయ్యాయా ఇది స్టేటస్ చూసి మనకి తెలుసుకోవచ్చు. ఓకే, మనకు కొన్ని టెస్ట్స్ కూడా యాడ్ చేసి రన్ చేద్దామా? ఓకే, మనం కొన్ని టెస్ట్స్ కూడా యాడ్ చేసి రన్ చేద్దాం. క్లియర్ తీసుకొని. ఓకే, ఇప్పుడు మనకి వేరియబుల్స్ అనేవి యూజర్ ఐడి ఉంది, రైట్. యూజర్ ఐడి, లెట్ మీ డిలీట్ దిస్ వన్. ఓకే, మనకి ఎండింగ్ వచ్చేసరికి ఏ యూజర్ ఐడి మన ఫస్ట్లో క్రియేట్ చేసిన యూజర్ ఐడి అది ఉండిపోయింది. లాస్ట్లో మీరు మళ్ళీ రన్ చేస్తే మరి మీకు కనిపించదు. ఓకే, ఐ విల్ షో యూ కొన్ని టెస్ట్లు యాడ్ చేద్దాము. ఓకే, ఇది మనం వేరియబుల్ని సెట్ చేసాము. ఏదో ఒక టెస్ట్ యాడ్ చేయండి. స్టేటస్ కోడ్ 200, దీనికి 201 కదా, రైట్. 201. ఓకే, కంటెంట్స్ స్ట్రింగ్. ఓకే, ఏదో ఒక స్ట్రింగ్ రాజీవ్ అనే నేమ్ ఇచ్చాం. రాజీవ్ అనే స్ట్రింగ్ ఉందా లేదో చూద్దాం. లైక్ దట్. ఓకే, అప్డేట్ యూజర్ టెస్ట్స్లోకి రండి. ఇక్కడ దీనికి ఏంటి, బాడీ 200, రైట్. రాజీవ్ని సురేష్ అని అప్డేట్ చేస్తున్నాము. ఓకే, సురేష్ అని ఉందా లేదో చూడాలి. డిలీట్ యూజర్లో ఇక్కడ అన్సెట్ చేస్తున్నాము. ఇక్కడ స్టేటస్ కోడ్ 204 వస్తుంది కదా, ఇది 204. ఓకే, నౌ ఆల్ దీస్ థింగ్స్ సేవ్. ఓకే, ఇప్పుడు ఈ కలెక్షన్ని రన్ చేసి చూద్దాం. ఓకే, అప్డేట్ ప్రొఫైల్ అనే కలెక్షన్ని రన్ చేసి చూద్దాం. సేవ్ ఇట్, క్లోజ్ దిస్ వన్. ఇక్కడ అప్డేట్ ప్రొఫైల్లోకి వెళ్ళండి. అప్డేట్ ప్రొఫైల్లో మనకి ఎలాంటి వేరియబుల్స్ లేవు రైట్ నౌ. మొత్తం కలెక్షన్ అంతా రన్ అయిన తర్వాత కూడా ఎలాంటి వేరియబుల్స్ ఉండకూడదు. ఓకే, క్లిక్ ఆన్ రన్. ఓకే, ఇక్కడ ఏ ఏపీఐస్ అయితే రన్ అవ్వాలనుకుంటున్నానో ఆ ఏపీఐస్ పైన క్లిక్ చేసుకోవాలి. ఓకే, అన్నీ చెక్ చేసుకున్నాను. గెట్ యూజర్స్ మనం వాడలేదు కాబట్టి ఐఎమ్ జస్ట్ రిమూవ్ దట్ వన్. ఓకే, నౌ చూస్ హౌ టు రన్ కలెక్షన్. దీస్ థింగ్స్ నేను లాస్ట్లో చెప్తాను. ఓకే, పైప్ లైన్లో ఎలా యాడ్ చేయాలనేది. ఓకే, ఇటరేషన్స్ అంటే ఇప్పుడు చెప్పాను. ఈ కలెక్షన్లో ఉన్న రిక్వెస్ట్లు ఎన్నిసార్లు రన్ అవ్వాలి అనేదే మనం చూడాలి. ఓకే, ఇప్పుడు ఈ 1 అని ఇచ్చాం కాబట్టి ఒకసారి రన్ అవుతాయి. 5 ఇస్తే 5 టైమ్స్, 10 ఇస్తే 10 టైమ్స్ రన్ అవుతాయి. ఇక్కడ డిలే అనేది ఒక రిక్వెస్ట్కి ఇంకో రిక్వెస్ట్కి ఎంత డిలే ఉండాలి అని అడుగుతుంది. ఒక రిక్వెస్ట్ పంపించిన తర్వాత ఒక 2 సెకండ్స్ వెయిట్ చేసి రెండో రిక్వెస్ట్ పంపించు అన్నాం అనుకో, అలా రన్ అవుతుంది. ఓకే,
లైక్ దట్. ఓకే, నౌ రన్ అప్డేట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. రన్ అప్డేట్ ప్రొఫైల్. ఓకే, 5 టెస్ట్లు వచ్చాయి, 5 టెస్ట్లు పాస్ అయ్యాయి. ఓకే, 5 టెస్ట్లు పాస్ అయ్యాయి. ఓకే, ఇక్కడ ప్రతిదీ మనం చెక్ చేసాం. అలా మనం టెస్ట్లు ఇచ్చుకొని చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ వ్యూ సమ్మరీ, ఎక్స్పోర్ట్ రిజల్ట్స్ ఆప్షన్ కూడా ఉన్నాయి. మీరు రిపోర్ట్ పంపించేటప్పుడు ఈ ఎక్స్పోర్ట్ రిజల్ట్స్ మీద క్లిక్ చేస్తే మీకు లోకల్లో సేవ్ అవుతుంది ఇది. ఓకే, లోకల్లో సేవ్ అయితే మీరు దీన్ని మీ రిపోర్ట్స్లో అటాచ్ చేసుకొని మెయిల్ చేసుకోవచ్చు. ఓకే, మీ రిపోర్ట్స్లో అటాచ్ చేసుకొని మెయిల్ చేసుకోవచ్చు. లైక్ దట్ యూ అండర్స్టాండ్ రైట్. అలా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, క్రియేట్ చేసుకుని రన్ చేసుకోవచ్చు. నేను ఈ రన్నర్ అనేది మన CSV ఫైల్స్ ఎలా అప్లోడ్ చేయాలి, ఎక్సెల్ ఫైల్స్ ఎలా అప్లోడ్ చేయాలి, అందులో నుంచి డేటాని మనం ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఆ డేటాని వేరియబుల్స్గా ఎలా వాడుకోవాలి, లైక్ దీస్ థింగ్స్ని మాట్లాడుకునేటప్పుడు మనం ఒక రన్ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, లైక్ దట్. ఐ థింక్ వేరియబుల్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అలా మన ఆన్ ఫ్లై కొన్ని వేరియబుల్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు స్నిప్పెట్స్ ఉన్నాయి. ఓకే, యూ కెన్ యూజ్ దెమ్. ఓకే, సెట్ వేరియబుల్, క్లియర్ వేరియబుల్, ఓకే, గెట్ వేరియబుల్, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. యూ కెన్ యూజ్ ఇట్. ఓకే, లైక్ దట్. ఓకే, దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ. ఇంకా టుమారో మనం ఆథరైజేషన్ ఉన్నాయి కదా, ఆథరైజేషన్స్ అంటే ఏంటో చూద్దాం. ఒక APIలోకి ఏవైనా అప్లోడ్ చేయాల్సి వస్తే ఇమేజ్లు కానీ లేకపోతే టెక్స్ట్స్ కానీ ఫైల్స్ కానీ అప్లోడ్ చేయాలనుకుంటే అలా అప్లోడ్ చేయొచ్చు, మనం చూద్దాం. ఓకే గైస్, థ్యాంక్ యూ.